చెప్పరా. నిజం చెప్పే వరకు దెబ్బలు పడతానే ఉంటాయి నీకు. సార్ ప్లీజ్ సార్, వద్దు సార్. సార్ నిజం చెప్పు. మా కోఆపరేట్ చేస్తే శిక్ష తగ్గే ఛాన్స్ ఉంటుంది, లేదంటే జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది. సార్ చెప్తాను సార్, చెప్తాను. అయితే చెప్పు, ఎప్పటి వరకు ఎంతమందికి సర్టిఫికెట్స్ ఇచ్చావు? ఇదంతా సీక్రెట్గా జరుగుతుంది సార్. వాళ్ళ పేర్లు తప్ప డీటెయిల్స్ తీసుకోం సార్. రీసెంట్గా ఎవరికిచ్చావు? వాణి అనే పేరు మీద ఇచ్చాం సార్. వాణినా? వాళ్ళని గుర్తుపట్టగలవా? ఫేస్ గుర్తులేదు సార్, మా ఆఫీస్ బయటకు వస్తే ఇచ్చాను. బయట సీసీ కెమెరా ఉందా? ఉంది సార్. అయితే పదా. చూపించు. సార్ ఇతనే సార్. ఇతను ఫోటో మన వాళ్ళకి పంపించి డీటెయిల్స్ తెలుసుకోండి. 10 minutesలో నాకు అడ్రస్ కావాలి. ఓకే సార్. వీడిని కూడా తీసుకురండి. అన్నయ్య. యా రాహుల్, ఏమైంది? ఎవరైనా పిలిచారా, లేక ఏదైనా వర్క్ పెండింగ్ ఉందా? అవునన్నయ్య, ఒక చిన్న పని మిగిలింది. అది కేవలం నువ్వు మాత్రమే చేయగలవు. ఏంటది? నన్ను క్షమించడం అన్నయ్య. అవునన్నయ్య, భూమి పూజ రోజున నేను ఆవేశపడ్డం వల్లే మనిద్దరి మధ్య అంత పెద్ద గొడవ జరిగింది. అన్నయ్య, నేను చేసిన తప్పే అన్నయ్య. అంత మాత్రాన నన్ను దూరంగా ఉంచుతూ పనిష్ చేయకన్నయ్య. క్షమించన్నయ్య, క్షమించు. నేను నీ తమ్ముణ్ణి, వయసులో నీకన్నా చిన్నవాణ్ణి. జరిగిందంతా మర్చిపోయి నన్ను క్షమించి నాతో నార్మల్గా మునుపట్లాగా మాట్లాడన్నయ్య. అనే నువ్వు నవ్వుతూ ఉండాలి. అనే ప్లీజ్ అన్నయ్య, అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. రాహుల్, సారీ రా, నిజమే. సారీ చెప్పాల్సింది కూడా నేనే. ఆ రోజు ఎమోషన్లో నేను ఏదేదో మాట్లాడబట్టే కదా ఈ రోజు మన మధ్య ఇంత దూరం. ఇలా క్షమాపణ చెప్పుకోవడం, అయినా తప్పు నేను చేస్తే నువ్వు సారీ చెప్తున్నావు చూడు, ఇది నీ గొప్పతనం రా. నీలాంటి తమ్ముడు దొరకడం నా అదృష్టం రాహుల్. నువ్వే నన్ను క్షమించరా. నువ్వు నాకన్నా గొప్పగా ఉండాలరా. నువ్వు నా ముందే కాదు, ఎవరి ముందు తలదించుకోవడం నేను చూడలేనా. మ్యామ్ మన బంధం గురించి అంత గొప్పగా చెప్పిన తర్వాత కూడా నేనే పిచ్చి వాళ్ళ ఆలోచించకుండా ఏవేవో అందరూ అనుకుంటున్న మాటలు విని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బ్యాడ్గా బిహేవ్ చేశాను. నీ గురించి సరస గురించి తెలిసి కూడా
తప్పుగా మాట్లాడానా? సారీ రాహుల్, ఐఎమ్ రియల్లీ సారీ. అన్నయ్య వద్దన్నయ్య, అసలు నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటన్నయ్య? నేను నీకు గొప్ప అయితే నువ్వు నాకు అంతకన్నా గొప్ప. మన మధ్య ఈ క్షమాపణలు సారీలు వద్దన్నయ్య, అది నేను తట్టుకోలేనన్నయ్య. అన్నయ్య మనం ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలన్నయ్య. ఏ ఇష్యూ ఉన్నా సరే మనం ఇలా కలిసి మాట్లాడుకోవాలి తప్ప మన మధ్య ఏ గొడవలు వద్దన్నయ్య. అయినా నువ్విలా ఉంటే నేను ఉండలేనన్నయ్య. గొడవలు వద్దన్నయ్య. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను రాహుల్, ఈ రోజు నుంచి మన మధ్య ఏ గొడవ రాదురా. ఏదున్నా నేను చూసుకుంటాను. ఓకే? బిలీవ్ మీ రాహుల్, బిలీవ్ మీ. చూడండి బాబు, మీరిద్దరూ ఇలా మనసు విప్పి మాట్లాడుకుంటే ఎటువంటి మనస్పర్ధలున్నా దూరం అయిపోతాయి. ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి. అమ్మగారు, ఈ కుటుంబం కూడా కోరుకుంటుంది మీరిద్దరూ అన్యోన్యంగా రామలక్ష్మణుల్లా కలిసి ఉండాలనే బాబు. ఏ చిన్న చిన్న విషయాలకి మీ ఇద్దరి మధ్య బంధాన్ని దూరం చేసుకోకండి. రండి. వావ్, గ్రేట్ పెర్ఫార్మెన్స్ మేడం. మీ పెర్ఫార్మెన్స్ తో ఈ కాంపిటీషన్ బార్ పెంచేశారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ చేయబోయేది ద గ్రేట్ వాగ్దేవి గారు.
రాహుల్, మేడం ఎలా ఉన్నారు? మేడం, వాట్ అన్ అవుట్ఫిట్ మ్యామ్, సూపర్. థ్యాంక్ యూ. అమ్మగారు ముందే జ్యూస్ తాగండి. అమ్మో, జ్యూసా? ఇప్పుడేం వద్దు వాణి, హెవీ అయిపోతుంది. అలా అంటే ఎలాగమ్మా? మీరు గొప్పగా నాట్యం చేయాలంటే అందుకు బలం ఉండాలి కదా. రాహుల్, మేడం, జ్యూసే కదా మేడం, లైట్గానే ఉంటుంది, తీసుకోండి. వాణి, నువ్వు తాగించు. తప్పదమ్మా, తాగండి. చాలు వాణి, చాలు అమ్మా. వాణి, ప్లీజ్. నేను ప్రాక్టీస్ చేసుకోవాలి. హ్మ్? అమ్మా, హ్మ్? ఏం లేదులేమ్మా. హ్మ్. అమ్మగారు, అమ్మగారు, కొంచెం ఇంకొంచెం తాగండమ్మా. ఏంటి వాణి ఇది? ఇంకొంచెమేనమ్మా, ఇంకొంచెమే. తీసుకోండి మేడం. చాలు 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 చాలు, ప్లీజ్. నేను డాన్స్ ప్రాక్టీస్ చేయాలి, ఓకే? అబ్బా, ఏసీ పనిచేయడం లేదా? చాలా సఫికేటింగ్ గా ఉంది. అయ్యో, మీకెందుకండి శ్రమ? మా అందరి సంతోషం కోసం నువ్వు ఎప్పుడూ ఆలోచిస్తావు, ఎంతో కష్టపడతావు. నీ కల నెరవేర్చడం కోసం ఈ చిన్న చిన్న పనులు శ్రమ ఎలా అవుతుంది? నా కోసం ఇంతగా ఆలోచిస్తున్నా మీ అందరి మధ్య నేనుండటం నా అదృష్టం. మీరు మా మధ్య కాదమ్మగారు, మా అందరి ముందు ఉండడం మా అదృష్టం. ముందుండడం కాదే గుంట, వద్దన్న కొద్దీ ఊసులాడి మునగ చెట్టు ఎక్కిస్తున్నది నువ్వే, నీ జిమ్మడ. మ్యామ్, అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు, మీరు రెడీయా? ఐఎమ్ రెడీ తేజ. మ్యామ్, ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రండి.
వావ్, వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ మేడం. చూడ్డానికి మా రెండు కళ్ళు సరిపోలేదు. అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ ఎవరో తెలుసా? వావ్ మేడం, చాలా బాగా చేశారు. బాగా చేశానా? సూపర్ మేడం. చాలా బాగా చేశారు. బాగా చేశారు మేడం. సూపర్ మ్యామ్. రియల్లీ అమేజింగ్ మేడం. వాగ్దేవి గారితో పోటీ అంటే ఎంత టఫ్ గా ఉంటుందో మొదటి రౌండ్ తోనే ప్రూవ్ చేశారు. ఓకే, కమ్ లెట్స్ గో కమ్ ఆన్. ఏంటే కనిపించటం లేదా? మీ అత్తగారి నాట్యం చూసి నీ కళ్ళు నెత్తికెక్కాయా? నా కళ్ళు నెత్తికెక్కలేదు. మా అమ్మగారి నాట్యానికి నీ కళ్ళే బైర్లు కమ్మాయి అనుకుంటా. అబ్బా, ఎదిరించి మాట్లాడుతున్నావు. సరే, వార్నింగ్ మర్చిపోయి వాగుతున్నట్టున్నావు. సర్లే, ఎంత వాగినా కాసేపే కదా. ఆ తర్వాత మాటలే కాదు, చూపులు కూడా ఆఖరవుతాయి నీకు. ఇంతగా బెదిరిస్తుందంటే ఏదో పెద్ద కుట్రే చేస్తుంది. ఏమై ఉంటుంది? ఆంటీ చాలా కాన్ఫిడెంట్గా వార్నింగ్ ఇస్తోంది. ఫోన్ చేసి చాలాసేపు అయింది. అటు నుంచి ఇంకా ఏ రియాక్షన్ లేదు. ఈ పోలీసులు ఎక్కడున్నారో ఎప్పుడొస్తారో. సార్ 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 ఎవరు కావాలి సార్ మీకు? ఇతను నీకు తెలుసా? ఆయన మా రాహుల్ బాబు సార్. మరి వాణి అంటే ఎవరు? ఆవిడ మా చిన్న మేడం సార్. మా రాహుల్ బాబుకి భార్య. అంటే భార్య కోసం ఫేక్ సర్టిఫికెట్స్ రెడీ చేయించాడు. వాళ్ళు లోపల ఉన్నారా? లేదు సార్. ఈరోజు మా పెద్ద మేడం గారిది డ్యాన్స్ కాంపిటీషన్ ఉంటే అందరూ అక్కడికి వెళ్ళారు సార్. ఎక్కడా? మొహినాబాద్ సార్. వాణి పేరుతో సర్టిఫికెట్స్ ఉపయోగించి వాళ్ళు ఎన్ని స్కాములు చీటింగ్లు చేశారన్న విషయం నిన్ను కనుక్కోమన్నాను.